हरिः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्ते ब्रह्मकल्मषम् पराशरात्मजं वन्दे सुखदासं तपो क्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवस्सुवः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव
కార్యక్రమ పరిచయ పత్రము. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము. పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్, పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రిన్, రహస్య సత్య సూత్రము. వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము, బ్రహ్మాండోత్పత్తి క్రమము. Part 1 Cosmic Evolution in 7 stanzas from the book of ధ్యాన. ప్రథమ భాగము ధ్యాన గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 106వ పాఠము 20/2/2024 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రిన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థం అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమెరికా కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మ దర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రిన్ గ్రంథములో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. The true student of the secret doctrine is a జ్ఞాన యోగి అని మేడం బ్లవెట్స్కీ అన్న మాటలను నిజం చేయడానికి మనమందరము జ్ఞాన యోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలం పాటు ద సీక్రెట్ డాక్ట్రిన్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్ట్రిన్ తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్ట్రిన్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్ట్రిన్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్నా అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. ఆన్ బెసెంట్ ప్రసాదించిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. వొకేషన్ అంటే వృత్తి, వ్యాపారం, ఉద్యోగం మనం చేస్తున్నాం, దాంట్లోకి వెళ్ళాలన్నమాట. ఇన్వొకేషన్. ఆ వొకేషన్ లోపల ఏముంది? ఇప్పుడు చెప్పబోయేవి ఉన్నాయి, అందుకని ఇన్వొకేషన్ అనుకున్నాం. ఇన్వొకేషన్ అంటే ప్రార్థన అనే అర్థం కూడా వస్తుంది. దీన్ని కొంచెం విడది అంటే 2 పదాల కలయిక.
భాష ఏ భాషలోనైనా సరే 2, 3 పదాలని కలిపి ఒక కొత్త పదంగా తయారు చేస్తారు. అలా తయారైనప్పుడు ఇంకొక అర్థం వస్తుంటుంది. అయితే ఆ మూలంగా ఉన్న ఆ 2 పదాలని విడదీసి అప్పుడు ఈ కలిపిన అర్థంతో చూసుకుంటే ఇంకా మరింతగా మనకి దాని లోతైన అర్థం అవగతం అవటానికి వీలవుతుంది. ఇన్వొకేషన్. ఆ 2 విడదీసి ఆలోచించండి. తర్వాత కలపండి. ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom. Oh, hidden light shining in every creature. Oh, hidden love embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. నిత్యానుష్ఠానము పూర్తి చేసుకున్నాం. మనకి శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో మనకి ఇది వస్తుంటుంది. శంకర భక్తి ఇంకొకళ్ళు ఎవరైనా కానీ నిత్యానుష్ఠానం పూర్తి చేసుకుని ఇక ఆ శ్రీపాదుల వారి గురించిన విశేషాలు చెప్పుకోవటం ప్రారంభించుకుంటారు. అలాగా మనం సీక్రెట్ డాక్టర్ విశేషాలు చెప్పుకోబోయే ముందు నిత్యానుష్ఠానం పూర్తి చేసుకున్నాం. దీని యొక్క విశేషం ఏంటంటే మనం ఈ 7 శ్లోకాలని గానం చేస్తే చుట్టూ ఉన్న దాన్ని ఒక చోటకి కేంద్రీకరింపజేసినట్టు ఉంటుంది. తర్వాత మనం చెప్పుకోయే విషయంతో మామూలు సామాన్యమైన విషయాలుగా కాకుండా పూర్తిగా ఈ మొత్తానికి ఆధారమైన వాడి గురించిన ఎక్కడ చూసినా సమస్త ముందు ఆయన ఎట్లాగా ఉన్నాడు అన్న విషయం మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం. కాబట్టి అద్భుతమైనటువంటి శక్తి ఇక్కడ ఉత్పాదింపబడి అది కేంద్రీకృతం అవుతుంది ఇక్కడ మన చుట్టూ ఈ పరిసరం మొత్తం. చివరగా స్వస్తి శ్లోకం చదవగానే చోటులోకి ప్రసారం. నేను వచ్చిన టైంకి వస్తా అన్నారు కదా బాబు అంటే నేను సాయంత్రం కాలేజ్ అయితే వస్తా అన్నాను అంటే వస్తా అన్నాను ఇంకా రెడీ చేయలేదు బాబు. సదానందమూర్తి గారు స్పీకర్ అది మొత్తం అందరికీ అందింపబడుతుంది. ఇందులో 2 ప్రయోజనాలు జరుగుతున్నాయి. ఇక్కడ మనం విషయాలు చెప్పుకుంటున్నాం, వివరించుకుంటున్నాం. దానికి సంబంధించిన విషయాలు మనలో మేల్కోవటం జరుగుతుంది ఒక పద్ధతిలో, దాన్ని తెలుసుకుంటూ. రెండోది మనం మనం ఏదో తెలుసుకుందామని ఇక్కడ కూర్చున్నందుకు అద్భుతమైన శక్తి తయారై అందరికీ ఉపయోగపడేటట్టుగా దాన్ని స్పేస్లోకి ఆ చోటులోకి పంపిస్తున్నాం. అందరిలోనూ ఈ దైవానుభూతి కేసు, దైవ దర్శనం కేసు, ఆత్మ దర్శనం గురించిన ఆలోచనలు కలిగేటట్టు అది ప్రభావం చూపిస్తుంది. సో మనం ఇంత చిన్న కార్యక్రమం మనం చేసుకుంటున్నప్పటికీ 2 మహాప్రయోజనాలు దీని ద్వారా వనగొడుతున్నాయి. మనం కలియుగంలో పరిస్థితులు ఎలాగో ఉంటాయో మైత్రేయ మహర్షుల వారికి వివరిస్తూ ఉన్నారు విష్ణు పురాణంలో. ఈ పరిస్థితులన్నీ మరి అప్పటికేమి కొద్దిగా ప్రారంభమైనాయి. పూర్తిగా ఎంత తీవ్రంగా ఉంటాయో అన్నది ఒక 5,000 సంవత్సరాలు, ఒక 10,000 సంవత్సరాల తర్వాత ఎలాగుంటుంది అన్నది ఆయన చెప్తున్నారు. మరి అంత దూరం ఆయన చూసి ఎట్లా చెప్పగలిగారు? కామలోకంలో జరుగుతున్న విషయాల్ని ఒక సినిమా లాగా చూస్తూ, ఒక దృశ్యమానంగా అక్కడ జరుగుతున్న దాన్ని చూసి, మన భూలోకంలో ఏది జరిగినా మొట్టమొదటిగా ఎక్కడ జరుగుతుంది? కామలోకంలో పూర్తవుతుంది. పూర్తయిన తర్వాత అప్పుడు ఇక్కడికి వస్తుంది. మనం షూటింగ్
సినిమా చూస్తున్నాం మనం. ఇప్పుడు చేస్తున్నారా వాళ్ళు యాక్షన్? ఇప్పుడు మాట్లాడుతున్నారా? ఆ చిత్రం చూస్తున్నాం కదా మనం. దాంట్లో నటిస్తున్న వాళ్ళు, దాంట్లో పాల్గొన్న వాళ్ళు, ఎవరి డైలాగులు వాళ్ళు చెప్తున్నారు. ఎవరి యాక్షన్ వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు చేయటం లేదుగా వాళ్ళు. ఆల్రెడీ చేసేసారు వాళ్ళు. అయిపోయిందది. షూటింగ్ అయిపోయింది. దాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. అట్లాగా ఇప్పుడు వీళ్ళతో సంబంధం ఉందా అనుకోండి. మనం డైరెక్టరు, నిర్మాత లేకపోతే దాంట్లో నటించేవాళ్ళు, ఆ సినిమాలో నటించేవాళ్ళు, వాళ్ళతో ఏదైనా పరిచయాలుంటాయి. అప్పుడు మనం ఆ షూటింగ్‌కెళ్ళేవాళ్ళం. ముందే చూసేవాళ్ళం అయన్నీ. తర్వాత ఇక్కడికొస్తే అవే ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. మాకు తెలుసులెండి అంటాం. చూసాం మేము అని అంటాం. అట్లాగా అంటే కామలోకం అంటే దేవతలతో వాళ్ళకి సంబంధం ఉంది కాబట్టి అక్కడే చూడగలుగుతున్నారు వీళ్ళు. పరాశర మహర్షి కామలోకంలో జరుగుతున్న వాటిని చూస్తూ ఈ మాదిరిగా ఉంటుంది అని మైత్రేయ మహర్షుల వారికి చెప్తున్నారు. ఎందుకు? ఇది అనివార్యం. ఇది మొత్తం సృష్టికి సంబంధించిన కార్యకారణ సంబంధంగా అది అప్రయత్నంగా నడపబడే వ్యవహారం ఇదంతా. దీన్ని ఆధారం చేసి దైవానికి దూరం కాకుండా దైవానికి దగ్గర అవుతుంది తీసుకురావడం కోసం మీరు ఉపాయాలు ఆలోచించండి. ఈ మానవాళికి అందించండి వాటిని. అప్పుడు ఇంత బాధలు కూడా ఇంత దుర్మార్గంగా, కుట్రపూరితంగా, మోసంగా, ఇంత గందరగోళంగా ఉన్న ప్రపంచంలో కూడా వీటి ద్వారానే ఆ దైవానుభూతిలోకి వెళ్ళటానికి అవకాశం ఏర్పడుతుంది. అది ఎట్లాగా వాళ్ళు వెళ్ళటానికి వీలుగా చేయాలో మీరు ఆలోచించండి అన్నట్టుగా మైత్రేయ మహర్షుల వారికి చెబుతున్నారు. ఇదంతా ఉపదేశిస్తున్నారు. దస్ ఇన్ ద కలి ఏజ్, ఈ విధంగా కలియుగంలో ఈ పరిస్థితులు ఇలాగా ఇక క్రమక్రమంగా రోజు రోజుకి మెరుగవటం ఉండదు. దీంట్లో ఏదైనా కానీ అభివృద్ధి చెందటమే కదా. అభివృద్ధి ఎటువైపుకి? నాశనం వైపుకి, క్షయించటం వైపుకి. కలి ఏజ్ విల్ డిక్టేట్ క్రమక్రమంగా నశించిపోవటం, క్షీణించిపోవటం, కుళ్ళిపోవటం అన్నట్టుగా క్రమక్రమంగా. మనం మామూలుగా క్రమక్రమంగా మనం ఎట్లాగా చిన్న పిల్లవాడిగా మనము తల్లి గర్భం నుంచి వచ్చాము. క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ ఇట్లాగా ప్రస్తుతం ఇట్లాగా ఉన్నాం మనం. ఏదైనా కానీ అభివృద్ధి. అట్లాగే ఈ కలికి సంబంధించి, కలియుగానికి సంబంధించి ఆ లక్షణాలు అభివృద్ధి చేయాలన్నట్టు. ఏదైతే కానీ ఇది చెడు లక్షణము అని అనుకుంటున్నాం మనం. ఏదైనా ఒక లక్షణం, అది మొక్క, దాన్ని నాటాము. మొక్క నాటితే ఏమవుతుంది? వృక్షం అయిపోతుంది. అది మంచిదా చెడ్డదా తర్వాత సంగతి. కలియుగము, ఈ కలియుగ లక్షణాలన్నీ క్రమక్రమంగా ముందు మొక్కగా ఉన్నాయి. ఏదో అక్కడక్కడ చల్లా చెదురుగా, ఏదో ఆ మూల ఈ మూల, ఆ గ్రామంలో ఎవరో ఒకళ్ళిద్దరు అట్లాగా నడుస్తుంటే వ్యతిరేకంగా ఈ కలియుగ లక్షణాలకు అనుకూలంగా దుర్మార్గంగా, కుట్రపూరితంగా, మోసంగా తను తప్ప ఇంకొకటి లేదు, ప్రతిదీ కూడా తన కోసం అన్నట్టుగా ఎలాగైతే ఆలోచన విధానంతో నడవకుంటుందో అది చాలా తక్కువ మంది, కొద్ది మంది అక్కడో చోట విసిరేసినట్టుగా ఉంటుంది. ఇక క్రమక్రమంగా ఏమైంది? అది మొక్క అయింది. మొక్క ఏమవుతుంది? మొక్క ఇది మంచి లక్షణం కాదులేండి, ఇది మంచి మొక్క కాదు అని అది అలాగే నెమ్మదిగా కృషించిపోతుందా, నశించిపోతుందా, ఎండిపోతుందా? అది మనం ఏదైతే చెడు అని అంటామో
మనకి పనికిరాని మొక్కలు అంటాము, అవే బ్రహ్మాండంగా పెరుగుతాయి. అసలు నీళ్ళు అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. పిచ్చి మొక్కలు అంటాం మనం, కానీ అవి ఎట్లా పెరుగుతాయి. అవి వాటిని తీయడానికే మనకి పెద్ద పని అయిపోతుంది. సరే పీకాం కదా ఇక రావులే అనుకుంటే మళ్ళీ తెల్లారికి సిద్ధంగా ఉంటాయి. అదే మనకి మంచి మొక్కలు ఇవ్వండి చాలా ఉపయోగం అండి అందరికీ అని అనుకున్నవి వేస్తే, అది ఈ పిచ్చి మొక్కల్లాగానే వదిలేసాం అనుకోండి, ఏమవుతుంది? అది శుభ్రంగా ఎండిపోయి కూర్చుంటుంది. దానికి ఎంతో పోషణ చేయాలి. అట్లాగా ఇప్పుడు ఇది కలియుగంలో ఉన్నటువంటి లక్షణాలు నెమ్మదిగా ఇక పాకటం మొదలు పెట్టినాయి, అందరిలోకి వెళుతున్నాయి. ఒకళ్ళని చూసి ఒకళ్ళు. ఈ లంచాలు ఎలాగ వచ్చినాయి? ప్రభుత్వ అధికారుల్లో లంచాలు ఎలాగ వచ్చినాయి? ఎవడో ఒకడు తీసుకుంటాడు, వాడికి ఏం కాదు, ఏమి కాకపోగా ఆనందంగా జీవిస్తుంటాడు, దర్జాగా జీవిస్తుంటాడు. వాడు తీసుకున్నాడు, ఏం అవ్వలేదు, ఏముంది అంటే వీళ్ళకు కూడా తీసుకోవాలని ఉంది, కానీ అది అణచబడ్డ ఇదిగా ఉంది. అమ్మో తప్పేమో, ఏమన్నా జరుగుతుందేమో, మనకి నష్టమేమో అవుతుందేమో అన్న భయం ఒకటి ఒకటి ఉండి దాన్ని అణచివేస్తుంది అనమాట. అంతేగాని అది మంచి పనా చెడ్డ పనా దాని యొక్క విశ్లేషణ కానీ దానికి సంబంధించిన అవగాహన కానీ ఏమీ లేదు. ఇది వీడికి చేయాలని ఉంది, కానీ కొంచెం భయం. ఇప్పుడు వాడిని చూశాడు, బ్రహ్మాండంగా తిరుగుతున్నాడు, కానీ మనం ఎందుకు ఊరుకోవాలి అని వీడు. ఇంకా ఆఫీసులో 20 మంది ఉంటే ఇద్దరు మొదలెట్టారు, వాళ్ళిద్దరుని చూసి 3వ వాడు 4వ వాడు, ఇలాగా పాకిపోయింది. మొత్తం ఆఫీస్ అంతా అవినీతిమయమైపోయింది. ఆఫీసులోకి ప్రవేశించి మాకు ఇది పని చేసి పెట్టండి అని ఒక కాగితం ఇచ్చామంటే ఏంటి అంటాడు. ఏంటంటే మరి దాని మీద ఇంకోటి ఏదో బరువు పెడితే అప్పుడు ఆ కాగితం కదులుతుంది. లేకపోతే ఇది మీకు రాదండి అంటాడు. డబ్బులు ఇస్తే మీకు వస్తుందండి. మరి అప్పుడు అదే రూల్, ఇప్పుడు ఇదే రూల్ కదా, మరి అది తమాషా. అంటే కలియుగం యొక్క లక్షణాలు పాకిపోయినాయి మొత్తం క్రమక్రమంగా పూర్తిగా ప్రపంచవ్యాప్తం అయిపోతున్నాయి. భూమండలం అంతా వ్యాపించేస్తుంది. In the Kali age will decay constantly proceed. అట్లా నాశనం అవటం, క్షీణించిపోవటం క్రమక్రమంగా ముందుకు వెళ్ళిపోతోంది, పాకిపోతోంది. దానికి అడ్డు అదుపు లేకుండా, దానికి సరిహద్దులు లేవిక. ఈ దేశం వరకు ఇక్కడి నుంచి అడుగు పెట్టడానికి లేదని మామూలు వాళ్ళకు ఉంటుంది. ఈ దేశానికి ఇది, ఆ దేశానికి అది, మధ్య సరిహద్దు గోడలాగానో ఏదో కంచె ఏదో ఒకటి వేసుకుంటాం, దాటడానికి లేదు. కానీ దీనికి అడ్డు లేదు, ఇక మొత్తం పాకిపోయింది అనమాట. బాగా పాకిపోతోంది. కాన్స్టెంట్లీ ప్రొసీడ్. ఎప్పుడు దాకా? అంటిల్, ఇంకెప్పుడు కాగుతుందంట అది ఆ పాకిపోవటం. ద హ్యూమన్ రేస్ అప్రోచెస్ ఇట్స్ అన్హలేషన్. ప్రళయ ప్రళయ స్థితికి వచ్చేదాకా మొత్తం పూర్తిగా నాశనం అయిపోతుంది అనమాట. అంటే ప్రళయ స్థితికి వచ్చేటప్పటికి destroy something completely so that it ceases to exist. కనబడకుండా పోతుంది అది మనకి అన్నట్టుగా. మొత్తం సమస్తం ఈ వ్యక్తమైనటువంటి సృష్టి సమస్తం కూడా అట్లాగా నాశనం అయిపోయి పూర్తిగా క్షీణించిపోయి సీజెస్ టు ఎగ్జిస్ట్. ఇక లేదు, ఇక కనపడటానికి అక్కడ ఏమీ లేదు ఇక అన్నంత దాకా వెళ్ళిపోయి అప్పుడు ఆగిందనమాట. ఇక ఆ పాకటం అన్నది, దాని అభివృద్ధి అనేది అప్పుడు ఆగింది. అది ప్రళయ స్థితిలోకి వెళ్ళినప్పుడు
అందుకే ప్రళయ స్థితి పెట్టింది. ఈ ప్రళయ స్థితి లేదనుకోండి, ఇంకా అదలాగా వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇంకా పూర్తిగా ఆసురి శక్తి యొక్క ఆధిపత్యంలోకి మొత్తం సృష్టి అంతా వెళ్ళిపోతుంది. మరి అట్లా పూర్తిగా ఆసురి శక్తి ఉంటుందా? దైవ శక్తి కూడా కొంత ఉంటుంది. ఇక వాళ్ళు వీళ్ళతో ఆడుకోవటం. ఇంకా ఈ దైవీ శక్తికి సంబంధించిన వాళ్ళు ఎంతో బలహీనంగా చాలా కొద్ది మందే ఉంటారు. వీళ్ళతో ఆడుకుంటారు వాళ్ళు. ఇక వీళ్ళతో ఆడుకోవటమే కాకుండా ఇంకా వాళ్ళలో వాళ్ళు కూడా ఇక కొట్లాటలు, దొమ్మీలు, యుద్ధాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకనే మరి ఒక చోటకి సాచురేషన్ పాయింట్ వచ్చిన తర్వాత ఇంకా అక్కడతో ఆగిపోవటం, ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోవటం. ద హ్యూమన్ రేస్ అప్రోచెస్ ఇట్స్ అన్హలేషన్. మానవ సమ్మూహం అంతా ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోతుంది. అన్హలేషన్. వెన్ ద క్లోజ్ ఆఫ్ ద కలి ఏజ్, 4,32,000 సంవత్సరాలు దీని వయస్సు. ఇది అయ్యేటప్పుడు కల్లా ఆ చిట్ట చివరి ఎలాగుంటుంది, కలియుగం సంపూర్ణమయ్యేటప్పుడు కల్లా కలియుగం ఇక పూర్తి అయిపోయే సమయము ఆసన్నమైనప్పుడు షల్ బి నై, అంటే దగ్గరగా ఇక కలియుగము అంతరించిపోతుంది, కలియుగము ఇక పూర్తయిపోయింది అన్నది దగ్గరకు వచ్చింది. ఇంకా కొద్ది కాలంలో ఇంకా కలియుగం అంటే ఇంకొక 1000 సంవత్సరాల్లోనో ఒక 5,000 సంవత్సరాల్లోనో ఇంకా కలియుగం పూర్తయిపోతుంది. అంత దగ్గరకు వచ్చేసింది అనమాట. అంటే 4,32,000 సంవత్సరాల్లో 5,000 సంవత్సరాలు పెద్ద లెక్కలోది కాదు కాబట్టి ఇక అంత దగ్గరకు వచ్చేసింది కదా. ఇంకా అక్కడతో అది అంతమైపోతుంది. కలియుగము అంతమైపోయే రోజు సమీపిస్తుంది, దగ్గరగా వచ్చేస్తుంది. అంతమైపోయే సమయం దరిదాపుగా వచ్చేస్తుంది. నై అంటే దరిదాపుగా. షల్ బి నై ఏ పోర్షన్ ఆఫ్ దట్ డివైన్ బీయింగ్ which exists of its own spiritual nature shall descend on earth. అప్పుడు మరి ఇంకా అట్లాగే తీసుకెళ్ళిపోతే ప్రళయ స్థితిలోకి ఇంకా తర్వాత యుగము అంతకన్నా ఘోరంగా ఉంటుంది. ఇంకా మెరుగైన స్థితిలో కదా మనం వస్తాము. ఏది ఉంటే అది మెరుగైన స్థితి. చెడు ఉంటే చెడు మెరుగ్గా ఉండేటట్టుగా, మంచి ఉంటే మంచి మెరుగ్గా ఉండేటట్టుగా. అక్కడ మంచా చెడు అనేది కాదు లెక్క. ఇక్కడ ప్రళయ స్థితిలోకి వెళ్ళబోయే ముందు ఉన్న స్థితి ఏదైతే ఉందో, ఆ తర్వాత సృష్టి స్థితిలోకి, ప్రళయ స్థితి పూర్తి అయిపోయిన తర్వాత సృష్టి స్థితిలోకి వచ్చేటప్పుడు ఎలాగా ఉంటుంది? మెరుగైన స్థితి. మెరుగైన స్థితి అంటే అంత మంచిగా ఉంటుందని అక్కడ ఉన్నదే మెరుగవుతుంది. కాబట్టి దాన్ని అలా వదిలేసామనుకోండి, కలియుగము మొత్తం పాకిపోయింది కదా, పూర్తిగా కుళ్ళిపోయి ఉంది. దుర్గంధము వ్యాపించి ఉంది, భరించలేకపోతున్నాం. ఇంకా మానవాళి ఎన్నో కష్టాలు పడుతూ ఉంటుంది ఆ సమయానికి. అప్పుడేం జరుగుతుందన్నమాట, ఇంకా అక్కడ దాన్ని ఆపి దాన్ని పరిశుద్ధి చేసి కొంత మార్పు చేసి అప్పుడు ప్రళయ స్థితిలోకి పంపించే ఏర్పాటు చేయటం కోసం ఆ మొత్తానికి సంబంధించిన వాడు ఎవడున్నాడు, ఆ పరమాత్మ తత్వం దగ్గర నుంచి అక్కడి నుంచి ఏం జరుగుతుంది? ఏ పోర్షన్ ఆఫ్ దట్ డివైన్ బీయింగ్, ఆయనలోంచి ఒక అంశం బయలుదేరుతుంది. which exists అంటే ఎల్లప్పుడూ ఉండేవాడు కదా ఆయన దగ్గర నుంచి ఆయనకేంటి? అపారమైన అనంతమైన శక్తి గలవాడు. అంటే రెండు, ఈ ఆసురీ శక్తి యొక్క ఆధిపత్యము, దైవీ శక్తి యొక్క బలహీనత, ఈ రెండిటిని
సమపాళ్ళలోకి తీసుకురాగలడు ఆయన. ఈ దైవ ఆసురీ శక్తి యొక్క ఆధిపత్యాన్ని నెమ్మదిగా తగ్గిస్తూ, ఆ మేరకు ఆ దైవీ శక్తిని పెంచుతూ, అట్లా ఇవి సమతూకంలోకి తీసుకురావడం ఇప్పుడు చేయవలసిన కర్తవ్యం. ఇప్పుడు చేయవలసిన కర్తవ్యం ఏమిటి? ఆసురీ శక్తి యొక్క ప్రభావాన్ని తగ్గించటం. అది తగ్గిస్తే ఆటోమేటిక్గా అప్రయత్నంగా దైవీ శక్తి యొక్క ఇది పెరుగుతుంది. ఇప్పుడు 2 సమపాళాల్లోకి వస్తుంది, సమతూకంలోకి వస్తుంది. ఇది మనం చేయవలసింది. ఇప్పుడు ఇట్లా సమతూకంలోకి తీసుకురాకుండా పూర్తిగా ఆసురీ శక్తి యొక్క ఆధిపత్యంతో, పూర్తిగా ఆసురీ శక్తితో నిండినటువంటి ఈ కలియుగము అట్లాగా అంతమైపోయింది అనుకో. ఈ కలియుగ ఆసురీ శక్తి యొక్క గుణాలతో, ఆసురీ శక్తి యొక్క ప్రభావంతో, పూర్తి ఆధిపత్యంతో చిట్ట చివర కలియుగము అంతమైపోతే ఏం జరుగుతుంది? అప్పుడు ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోయింది. ఇంకా చేసేదేం లేదు, మొత్తం నిద్రపోతుంది. ఇంకా అక్కడ మార్పులు చేర్పులకి ఏమీ అవకాశం లేదు. స్కూల్కి సెలవు ఇచ్చేశారు, కాలేజీకి సెలవులు వచ్చినాయి, ఇంకా బోధలు ఏమి లేవు. బోధించడాలు, ఒక తరగతి నుంచి ఇంకో తరగతికి వెళ్ళడాలు ఏమి లేదు. ఇంకా సెలవులు, హాలిడేస్, సెలవులు వచ్చేసినాయి. ఇంకా శిక్షణ ఏమీ ఉండదు ఇంకా. కాబట్టి మనము పాఠశాల వదిలేసిన రోజున ఎట్లాగున్నామో అట్లాగే పాఠశాలకి మరలా సెలవుల అనంతరము పాఠశాలని మరలా తిరిగి పునః ప్రారంభించినప్పుడు అదే స్థితిలో వస్తాము. ఇంకా కొంచెము మెరుగైన స్థితి అంటే చెడుగా బయటకు వస్తే ఆ చెడుని మరింతగా పెంచుకుంటాము ఈ సెలవుల్లో. మంచిగా బయటకు వస్తే మంచిని పెంచుకుంటాము ఈ సెలవుల్లో అన్నట్టుగా. ఆసురీ శక్తితో మనం కలియుగం అంతమైపోయింది అంటే ఎందుకు అవతారమూర్తులు రావాలి? ఈ యుగం అంతంలో, యుగాంతంలో, ద్వాపర యుగాంతంలో కృష్ణుడు వచ్చాడు. మరి త్రేతాయుగాంతంలో రాముడు వచ్చాడు. ఎందుకు ఇట్లాగా వీళ్ళు రావడం? ఇంత శ్రమ తీసుకుని ఎంత కార్యక్రమం చేశారు వాళ్ళు. సాధ్యమైనంత వరకు బ్యాలెన్స్ సరిచేశారు, సమతూకానికి తీసుకొచ్చారు ఆసురీ శక్తిని, దైవీ శక్తిని. 2 విరుద్ధ శక్తుల యొక్క సమ్మేళనమే కదా ఈ సృష్టి. వాటిని సమతూకంలోకి తీసుకొచ్చారు. అప్పుడు ఇక ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోతుంది. ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోతే మరలా సృష్టి స్థితిలోకి వచ్చేటప్పటికల్లా కొంత మెరుగుగా, ఆ సమతూకమే ఇంకొంచెం మెరుగుగా వస్తుంది. అప్పుడు మనకి నెక్స్ట్ యుగానికి వచ్చినప్పటికల్లా గందరగోళం లేకుండా ప్రశాంతంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అదే మనం సరి చేయలేదనుకోండి, ఈ చివర యుగాంతంలో, యుగం అంతం అయ్యే సమయంలో, అంతం కాబోయే సమయంలో ఎవరు రాలేదు, ఆయన ఏం వెళ్తాంలేండి, అవతారం ఏం తీసుకుంటాం కానీ వాళ్ళ సోవాళ్ళు చేస్తారులే, కానీ ఇప్పుడు ఎక్కడ వెళ్తాం అని చెప్పి ఆయన ఆ వైకుంఠంలోనే కూర్చున్నాడు అనుకోండి, మెదలకుండా ఏమవుతుంది? ఈ కలియుగ లక్షణాలకి సంబంధించిన దాంతోనే, ఈ ఆసురీ శక్తితోనే ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితిలోకి వస్తాం. సృష్టి స్థితిలోకి వచ్చినప్పటికల్లా ఆసురీ శక్తి యొక్క ప్రభావంతోనే మొదలవుతుంది తరువాత యొక్క యుగం. మళ్ళా ఇంకా పెరగటం జరిగిపోతుంది. ఇంకా శాంతి, ఇంకా ధర్మానికి గ్లాని జరుగుతుంది. అంటే కష్టమైనా సరే చిట్ట చివరికి యుగం అంతమయ్యేటప్పటికల్లా అక్కడి నుంచి కిందకి దిగటం జరుగుతుంది. ఆ దైవాంశ అవతారమూర్తిగా భూమండలానికి దిగటం జరుగుతుంది. ఏ పోర్షన్ ఆఫ్ దట్ డివైన్ బీయింగ్, సమస్తానికి సంబంధించిన విశ్వ పురుషుడు ఎవరున్నారు ఆయన నుంచి, which exists, అంటే ఎల్లప్పుడూ ఉండేవాడు విశ్వ పురుషుడు, ఆయనలో ఇదంతా జరుగుతుంది. రాత్రి పగలు జరుగుతుంది అంటే మనం ఉండబట్టే కదా, మనం ఎల్లప్పుడూ ఉంటున్నాం కాబట్టి ఈ రాత్రి
నిద్రపోయాం, మళ్ళీ పగలు వచ్చింది పని, రాత్రి విశ్రాంతి. ఇట్లాగా పని విశ్రాంతి మనకు తెలుస్తుంది, అంటే మనం ఉండబట్టి. అట్లాగే ఆయన శాశ్వతంగా ఉన్నాడు కాబట్టి, ఎల్లప్పుడూ ఉన్నాడు కాబట్టి, ఎగ్జిస్ట్స్, ఎల్లప్పుడూ ఉండేవాడు కాబట్టి ఆయనలో ఈ మొత్తం జరుగుతుంది. యుగాలు వస్తున్నాయి, కొంతకాలం జరుగుతున్నాయి, మళ్ళీ అంతమైపోతున్నాయి, ఆ తర్వాత యుగం వస్తుంది, ఇట్లాగా జరుగుతూ ఉంది. కాబట్టి డివైన్ బీయింగ్ విచ్ ఎగ్జిస్ట్స్, అంటే ఎల్లప్పుడూ ఉండేవాడు అయినటువంటి ఆ విశ్వ పురుషుల్లో నుంచి ఒక అంశ నెమ్మదిగా ఒళ్ళు వీర్చుకుని పద, ఏం చేస్తాం మరి, భూలోకానికి పద అని చెప్పి దిగుతా ఉందంట. ఆఫ్ ఇట్స్ ఓన్ స్పిరిచువల్ నేచర్, తన పూర్తిగా ఆ దైవీ ప్రకృతితో ఉన్నవాడు కదా. స్పిరిచువల్ నేచర్ అంటే దైవీ ప్రకృతి అంటే పూర్తిగా ఈ దైవీ శక్తికి అనుకూలంగా పనిచేసేవాడు అని కాదు. దైవీ శక్తికి, ఆసురీ శక్తికి సెంట్రిఫ్యూగల్, సెంట్రిపెటల్ ఫోర్సెస్, రెండు విరుద్ధ శక్తులు. ఈ రెండు విరుద్ధ శక్తుల్ని సమత్వంలోకి, సమతూకంలోకి తీసుకొచ్చేవాడు, రెండింటిని సమంగా చూసేవాడు. అది స్పిరిచువల్ నేచర్ అంటే. స్పిరిచువల్ నేచర్ అంటే స్పిరిట్, మ్యాటర్ అనే రెండు ఉన్నాయి కదా. మ్యాటర్ని తోసిపారేయటం, మ్యాటర్ అక్కర్లేదు. ఇక స్పిరిచువల్ నేచర్ చాలా గొప్పది, దైవీ ప్రకృతి చాలా గొప్పది. ఈ పృథ్వీకి సంబంధించింది, ఈ స్థూల జగత్తుకి సంబంధించింది, ఈ పదార్థం తీసేయాలి అని కాదు అక్కడ. స్పిరిచువల్ నేచర్ అనేటప్పుడు కల్లా రెండిటిని సమన్వయం, స్పిరిట్ అండ్ మ్యాటర్, రెండిటి మధ్యన సమత్వము, సమతూకంగా పెట్టేవాడు అని. లేదా ఎందుకు అంతగా పనిమాల ఒక పక్షాన ఉండి యుద్ధం చేయటం కోసం రాడు. అంటే మనకి కృష్ణుడు పాండవుల తరఫున ఉండి యుద్ధం చేశాడు అన్నట్టుగా ఉంటుంది. కానీ ఆ ఇద్దరిని, వాళ్ళని తగ్గించి వీళ్ళని పెంచడం కోసము, సమతూకంలోకి తీసుకురావడానికి ఇద్దరి తరఫున పనిచేశాడు ఆయన. ఎవరి తరఫున ఎట్లాగా చేయాలో అట్లాగా చేశాడు ఆయన. ఇద్దరు, రెండు శక్తులు ఆయనకి సమానం. అందుకే మరి దుర్యోధనుడు వచ్చాడు, అర్జునుడు వచ్చాడు ఈయన దగ్గరికి, ఈయన సహాయం కోసం. వస్తే ఏమన్నాడు, ముందు అంటే కాళ్ళ దగ్గర కూర్చున్నాడు అర్జునుడు, తల దగ్గర కూర్చున్నాడు దుర్యోధనుడు. సరే, ముందు మరి మనం మామూలుగా కళ్ళు తెరవంగానే ఎవరిని చూస్తాం, కాళ్ళ వైపే కదా. అర్జునుడు కనిపించాడు. తర్వాత వెనక్కి చూస్తే దుర్యోధనుడు ఉన్నాడు తల వైపు. సరే, ముందు అర్జునుడిని చూసినా నువ్వు పెద్దవాడివి కాబట్టి నువ్వు వరం కోరుకో అన్నాడు. నువ్వు అడుగు, నీకేం కావాలో అని. అప్పుడు దుర్యోధనుడు సంతోషించాడు, అమ్మయ్యా అని చెప్పి. లేకపోతే అర్జునుడు అడిగేసేస్తాడేమో, ఆ మొత్తం ఆయన అడిగేసేస్తే ఇంకా నాకేమి ఉండదు, ఖాళీ అయిపోతాం అన్నట్టుగా భయపడ్డాడు. తర్వాత నువ్వే అడుగనేటప్పుడు కల్లా నాకు నీ మొత్తం సర్వసైన్యం నా వైపు ఉండి పోరాడాలి అని అన్నాడు. ఈయన అడగల, ఈయనకి సంబంధించినటువంటి సమస్త సైన్యం. కానీ ఇప్పుడు ఇంకా అర్జునుడు ముందు ఆయన అడగమన్నా నువ్వు కావాలని అనేవాడు. దైవీ శక్తి, ఆసురీ శక్తి ఎలాగా ఉంటుంది అనేది. ఆ రెండిటికి తన యొక్క తనని రెండు భాగాలుగా చేసి ఇద్దరికి అప్పచెప్పి ఇద్దరికి ఇచ్చాడు కదా. ఇద్దరిని సమానంగానే చూశాడు కదా. ఎవరు అడిగింది వాళ్ళకి ఇచ్చాడు. వాటి ద్వారానే ఆ ఇద్దరిని సమతూకంలోకి తీసుకొచ్చాడు. అట్లాగా అది స్పిరిచువల్ నేచర్ అంటే. ఆఫ్ ఇట్స్ ఓన్ స్పిరిచువల్ నేచర్ షల్ డిసెండ్ ఆన్ ఎర్త్. నెమ్మదిగా
భూమి మీదకి దిగి వచ్చాడు, అవతరించాడు. మనందరము ఏమో జన్మిస్తాం, ఎందుకంటే మన కంపల్షన్ తప్పనిసరి. మనందరము జన్మించాల్సిన అవసరం, ఎందుకంటే అంతకు ముందు చేసిన పనుల యొక్క ఫలితాలు కానీ, ఇంకా మనం ఈ స్థూల జగత్తు మీద ఉన్నటువంటి భౌతిక సుఖాలు, భౌతిక విషయాల పట్ల ఆసక్తి, వీటి వల్ల కానీ మనం ఇక్కడే భూలోకానికి మళ్ళీ రావాలి అనేది కంపల్షన్ అవుతుంది అనమాట. ఎందుకంటే మనం తీర్చాల్సిన బాకీ ఉంది. మనము ఇవన్నీ ఆ కర్మ ఫలితాలన్నీ మన నెత్తి మీద మోసుకొని తిరుగుతున్నాం. అంటే ఆ రుణాలన్నీ మనం ఇప్పుడు తీర్చాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పనిసరిగా వెళ్ళి అక్కడ పనిచేసి ఆ రుణం తీర్చు అని చెప్పి మళ్ళీ కిందకి దిగుతూ ఉంటాం. ఈయనకి కంపల్షన్ ఏం లేదు, కానీ ఈ సృష్టికి సంబంధించిన విషయంలో అయ్యో మానవాళి బాధపడుతున్నారు, వాళ్ళని రక్షించాలి, మళ్ళా ధర్మాన్ని స్థిరపరచాలి. దానికోసం సమస్త మానవాళి యొక్క అభివృద్ధి కోసం ఈ సమతూకంలోకి తీసుకురావడం కోసము ప్రత్యేకంగా దిగి వచ్చాడు అనమాట. అవసరం లేదు కానీ దిగి వచ్చాడు. షాల్ డిసెండ్ ఆన్ ఎర్త్, భూలోకానికి దిగి వచ్చాడు. ఎప్పుడు కలియుగము అంతమవటానికి దగ్గర అయిందేక, ఇక కొన్ని సంవత్సరాల్లో, కొన్ని వందల వేల సంవత్సరాల్లో ఇక అంతం కాబోతోంది అన్నప్పుడు, కృష్ణుడు వచ్చినప్పుడు ఏమైంది, ఆయన నిర్యాణంతో మొత్తం ఆ యుగము అంతమైపోయింది. ద్వాపర యుగం అంతమైపోయి కలియుగం ప్రారంభమైంది. అట్లాగే యుగం అంతమయ్యే సమయంలో ఇక కిందకి దిగుతాడు అనమాట. ఎట్లా దిగాడు ఈసారి కలియుగంలో? ఎలా దిగుతున్నాడు? కల్కి అవతారా, షల్ డిసెండ్ ఆన్ ఎర్త్ యాజ్ కల్కి అవతారా. ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? పరాశర మహర్షి, మైత్రేయుల వారికి చెప్తున్నారు ఇదంతా. కల్కి అవతారంగా దిగి వస్తాడు చిట్ట చివరగా కలియుగాంతంలో. ఎండోడ్ విత్ ద 8 సూపర్ హ్యూమన్ ఫ్యాకల్టీస్, అంటే అష్ట ప్రకృతులు పూర్తిగా వికసించే అష్ట ప్రకృతులు, దానికి సంబంధించిన శక్తులన్నీ కూడా పూర్తిగా వికాసం చెందిన దీంతో కిందకి దిగి వస్తాడు. ఫ్యాకల్టీస్, ప్రత్యేక శక్తి, మనశ్శక్తి, బుద్ధి, స్పెషల్ మెంటల్ పవర్ ఆర్ ఎబిలిటీ దట్ సంబడి హ్యాస్ లైక్ నెసరీ ఆర్ మెమరీ. సహజ శక్తి అనమాట, గొప్ప బుద్ధి. ఆ ఫ్యాకల్టీస్ అన్ని వికాసం చెందిన వాటితో సూపర్ హ్యూమన్ ఫ్యాకల్టీస్. అవి మామూలు మళ్ళీ హ్యూమన్ ఫ్యాకల్టీస్ కాదు. సాధారణ మానవుడికి పంచేంద్రియాలకి సంబంధించి కొన్ని సహజ శక్తులు ఉంటాయి. దానికి మించిన శక్తులు కొన్ని వీళ్ళ యొక్క ప్రవర్తన ద్వారాను, కొంత సాధన ద్వారాను ఏదో సాధిస్తారు. కొన్ని అతీంద్రియ శక్తులు లాంటివి. ఇంకా అంతకన్నా గొప్ప శక్తులు, సూపర్ హ్యూమన్, అంటే మానవుడికి సాధ్యము కాని, మానవుడు ఎంత తపస్సు చేసినా సాధ్యము కాని శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ శక్తులతో, ఆ అష్టవిధ శక్తులతో కల్కి పేరుతో కల్కి అవతారముగా దిగి వస్తాడు విత్ ద 8 సూపర్ హ్యూమన్ ఫ్యాకల్టీస్. ఎందుకనే ఆ 8 శక్తులు అవసరం అవుతుంది? ఇక్కడ 8 గుణాలకి సంబంధించి పూర్తిగా డిస్టర్బ్ అయి ఉన్నాయి, పూర్తిగా గందరగోళంగా ఉన్నాయి, ఇక్కడ అలజడులతో ఉన్నాయి. ఆ 8కి తగిన విధంగా ఈ తన యొక్క 8 రకాల శక్తులతో వాటికి సమాధానం చెప్పడానికి తనకున్న సూపర్ హ్యూమన్ క్వాలిటీస్ ని ఇక్కడ మనలో మేల్కొల్పడానికి నెమ్మదిగా. మనకి ఇప్పుడు ఏ క్వాలిటీస్ మేల్కొని ఉన్నాయి?
కూడా హ్యూమన్ కన్నా కొంచెం మించే ఉన్నాయి క్వాలిటీస్. ఎట్లాగున్నాయి? క్రూరత్వం, అలాగే కపటము, మోసము, వంచన. తను ఉన్నత స్థితికి రావడానికి ఎవరిని ఏదైనా సరే చేయటానికి సిద్ధంగా, వాడిని చంపైనా సరే తను ముందుకు వెళ్ళటం, తన ముందు ఉన్నవాడిని అడ్డు తొలగించుకోవటానికి చంపైనా సరే, వాడి ప్రాణం తీసైనా సరే ముందుకు వెళ్ళిపోవడం. ఇట్లాగా ఇటువంటి వాటికి సంబంధించిన ఆలోచనలు, తంత్రాలు, కపట తంత్రాలు, మాయోపాయాలు, వీటితో ఇటువంటి 8 రకాల శక్తులు మనలో వికసించి ఉన్నాయి. ఈ 8 రకాల శక్తులు ఏంటి? ప్రకృతి ధర్మాలకి, నియమ నిబంధనలకి, సృష్టికి సంబంధించిన నియమ నిబంధనలకి, సృష్టి ధర్మాలకి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నది. వ్యతిరేకంగా ఉన్నాయంటే అది మానవాళి యొక్క వినాశనానికి ఉపయోగపడేవే కానీ మానవాళి యొక్క అభివృద్ధికి, మన అసలైన లక్ష్యం ఏదైతే ఉందో ఆ దైవానుభూతిలోకి వెళ్ళటానికి అవి ఉపయోగపడకుండా ఉన్నాయి. మనకి ఉన్నాయి ఫ్యాకల్టీస్, 8 ఫ్యాకల్టీస్ ఉన్నాయి మనకు కూడా. మరి అది ఎట్లాగుంది? మనల్ని మనం నాశనం చేసుకునేటట్టుగా ఉన్నాయి అవి. భస్మాసురుడిలాగా. భస్మాసురుడు అద్భుతమైన వరం అడిగాడు. నేను ఎవరి తల మీద చేయబెడితే వాడు భస్మం అయిపోవాలి అన్నాడు. ఇంకా నాకు తిరిగి ఉండదు అనుకున్నాడు. ఇక నన్ను ఎవరు ఎదిరించే వాళ్ళు ఉండరు అనుకున్నాడు. ఈ 14 లోకాలు, 14 లోకాలు నేనే పరిపాలించవచ్చు అనుకున్నాడు. ఇక శాశ్వతంగా నేనే ఉండిపోతాను అనుకున్నాడు. తేరా చేస్తే ఏమైంది? నెమ్మదిగా మరి ఆ శక్తి ఆయనకు వచ్చింది. తపస్సు ద్వారా సాధించాడు, వరం పొందాడు. వరం ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. తపస్సు చేశాడు, వరం ఇచ్చాడు, సరే అన్నాడు. ఇక రెచ్చిపోతున్నాడు. ఇంకా మొత్తం రెచ్చిపోతుంటే ఏం జరిగింది? అప్పుడు వెళ్ళి దాన్ని సమత్వం చేయటం కోసం, బ్యాలెన్స్ చేయటం కోసం మళ్ళీ విష్ణుమూర్తి కిందకి దిగి వచ్చి మోహినిగా డాన్స్ చేద్దాం రా అని చెప్పి ఆ డాన్స్ చేసే క్రమంలో తన తల మీద చేయబెట్టుకుంది ఆమె. విష్ణుమూర్తి స్త్రీ అవతారంలో, మోహిని అవతారంతో డాన్స్ చేస్తూ, నృత్యం చేస్తూ, ఆ మధ్యలో ఒక అభినయం చేస్తూ తన చేతిని నెత్తి మీద పెట్టుకుంది. మరి అట్లాగే వీడు కూడా చేయాలిగా భస్మాసురుడు. అట్లాగా ఆవేశంలో, ఇక ఆ తమకంలో అక్కడ ఉన్నది స్త్రీమూర్తి. ఆ స్త్రీ పట్ల ఉన్న ఆ కామవాంఛ, ఆకర్షణ, కామాకర్షణ, ఆమెను పొందాలి అన్నట్టుగా చేసి ఆమెను మెప్పించి పొందుదాం అన్నట్టుగా అది డాన్స్ ఆ నృత్యం చేస్తూ ఆమె పెట్టుకుంటే నెత్తి మీద, వీడు నెత్తి మీద పెట్టుకుంటే భస్మం అయిపోతామన్న విషయం మర్చిపోయాడు. ఇక్కడ మర్చిపోతే పెట్టేస్తున్నాడు చెయ్యి, భస్మం అయిపోయాడు. అట్లా ఉంటుంది అనమాట. అందువల్ల ఆ 8 ఫ్యాకల్టీస్ ని ఈ విధంగా, అంటే ఆసురీ శక్తికి సంబంధించిన 8 అంటే మంచి చెడు అనే 2 విభాగాలు ఏదైతే ఉందో, చెడు విభాగానికి సంబంధించి ఆ 8 ఫ్యాకల్టీస్ పూర్తిగా అభివృద్ధి చెంది ఉన్నాయి ప్రస్తుతము భూమండలం మీద. ఈ కలియుగము పూర్తిగా దాంతో నిండిపోయి ఉంది. ఇప్పుడు ఈయన ఏం చేయాలి? దాన్ని మంచి వైపుకి తీసుకురావడానికి, దాన్ని దమించటానికి ఈయన 8 ఫ్యాకల్టీ, సూపర్ హ్యూమన్ 8 ఫ్యాకల్టీస్ తో ఈయన దిగాడు. మరి ఏదైనా కిందకు వస్తున్నాడు అంటే ఇది సరిచేయాలి అని అంటే మరి దానికి సంబంధించిన శక్తులు ఈయన దగ్గర ఉండాలి కదా. అందువల్ల 8 ఫ్యాకల్టీస్ తో కిందకి దిగాడు. సూపర్ హ్యూమన్ ఫ్యాకల్టీస్, ఎండోడ్ విత్ ద 8 సూపర్ హ్యూమన్ ఫ్యాకల్టీస్. He will re-establish righteousness on earth. అట్లా అంటే ఇంకా ఈ కలియుగము అంతం కాబోతోంది, ప్రళయ స్థితిలోకి వెళ్ళబోతోంది. వెళ్ళబోయే ముందే దీన్ని సరిచేసి పంపించాలి, లేకపోతే ఇంకా ప్రమాదం జరుగుతుంది. రిపేర్ చేయటానికి వీలు లేనంత ప్రమాదం జరుగుతుంది. కొన్ని ముందే వచ్చేసాడు అనమాట. వచ్చేసి
రైచువస్నెస్ విల్ రీఎస్టాబ్లిష్ రైచువస్నెస్. అంటే ధర్మం, న్యాయం, నీతి, నిజాయితీ ప్రవర్తన, న్యాయం, నీతి, ధర్మంగా ఉండడం, ఈ భావాల్ని ఇప్పుడు ప్రస్తుతము ఎందుకు ఇట్లాగా కలియుగము ఇంత దారుణంగా ఉంది, దారుణమైన పరిస్థితులతో వాటికి సంబంధించిన మేల్కొన్నాయి. అక్కడ ఆసురీ శక్తులు ఎక్కువ మేల్కొనేటప్పుడు కల్లా వాటి యొక్క ఆధిపత్యం పెరిగింది. దైవీ శక్తులు నిద్రపోతున్నట్టుగా ఉన్నాయి. ఇప్పుడు దైవీ శక్తుల్ని మేల్కొల్పడం. ప్రతి వాడిలోనూ ఆసురీ శక్తి ఉంది, దైవీ శక్తి ఉంది. కాబట్టి ఈ ఆసురీ శక్తితో మేల్కొని, ఆసురీ శక్తి మేల్కొని దాంతో పని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళల్లో ఆ దైవీ శక్తిని మేల్కొల్పితే ఆటోమేటిక్గా ఇది తగ్గి సమత్వం ఏర్పడుతుంది. అప్పుడు రీఎస్టాబ్లిష్ మరలా ఆ రైచువస్నెస్, ఆ న్యాయం, నీతి, ధర్మం, అంటే ఏ పద్ధతిలో నడవాలి, భూమి మీద మానవులు ఎట్లాగా నడిస్తే అందరూ సుఖ సంతోషాలతో హాయిగా ఉంటారు, అటువంటి స్థితిని మరలా పునర్వైభవం తీసుకురావటం. రీఎస్టాబ్లిష్ రైచువస్నెస్ ఆన్ ఎర్త్. ఈ భూమి మండలం అంతా కూడా మానవులందరూ మరలా యథాపూర్వం లాగానే, అంటే ఒకప్పుడు ఆసురీ శక్తి ఇంతగా ఆధిపత్యం చెందిన ధోరణి లేదు కదా. అటువంటి మళ్ళా వెనకటి స్థితిని పునరుద్ధరించాడు అనమాట. పునరుద్ధరించడం జరిగింది, పునరుద్ధరించడం జరుగుతుంది. ఇంకా పూర్తి కాలేదుగా అంటే చెప్తున్నాడు. అంటే ఆయన మాటలు చూడండి, 4,32,000 సంవత్సరాలకి సంబంధించిన ప్రోగ్రాం ఇక్కడ మైత్రేయుల వారికి చెప్తున్నారు. ఎట్లా ఉంటుంది, చిట్ట చివరికి ఆయన ఎలాగా వచ్చి ఈ మొత్తాన్ని సర్దుతాడు. మరి అప్పుడు ఆయనకు వచ్చి సర్దుతాడులే, ఎందుకు మనకి ఎలాగో తెలుసు కదా, కల్కి అవతారం తీసుకుంటాడు ఆయన. కల్కిగా ఎట్లాగూ కృష్ణుడు ఎలాగా అవతారం తీసుకున్నాడో, రాముడుగా అవతారం తీసుకున్నాడో వచ్చి వాళ్ళే సర్దుకున్నారుగా, మనకెందుకు ఇప్పుడు, వాళ్ళు ఏదో వాళ్ళ తంటాలు వాళ్ళు పడతారు, మనం ఇట్లాగే వెళ్ళిపోతూ ఉంటాం, అవన్నీ మనకెందుకు అన్నట్టు కాకుండా ఇప్పుడు 4,32,000 సంవత్సరాలు ఆ చిట్ట చివర కల్కి వస్తాడు. కల్కి ఆ దైవాంశం నుంచి, ఆ దైవాంశ కల్కిగా ఇక్కడ అవతరిస్తాడు భూమి మీద. కానీ అప్పుడు దాకా మెదలకుండా ఉంటే ఎంత మొత్తం ఎంత క్షయమైపోతుంది, ఎంత నాశనం అయిపోతుంది, బాగు చేయడానికి కూడా ఎవరు ఉండరు అన్నట్టుగా అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు కూడా మనం అప్పుడప్పుడు కొద్దిగా మనము దాన్ని ఎక్కువ అవ్వకుండా, తీవ్రతరం కాకుండా, ఆసురీ శక్తి యొక్క ప్రభావము పెరగకుండా ఎప్పటికప్పుడు కొంచెంగా దాన్ని తగ్గిస్తూ, దాని తీవ్రతను తగ్గిస్తూ ఉండటానికి మనం ఏం చేయాలి అన్నది మీరు ఆలోచించండి అన్నట్టుగా ఈ విషయాలన్నీ ఆయనకి వివరిస్తున్నారు. ముందు ఉన్నది చెప్పాలి కదా, ముందు ఇలా జరగబోతోంది కాబట్టి దీనికి ప్రతిగా మీరు ఏం చేయాలో చూడండి. ఎందుకంటే ఇక్కడ సర్దుబాటు కూడా ఉంది. మానవుడి దగ్గరికి వచ్చేటప్పుడు కల్లా జంతు స్థితి దాకా సర్దుబాటు ఏమి ఉండదు, అది యథావిధిగా జరిగిపోతూ ఉంటుంది ఒక క్రమ పద్ధతిలో. కానీ మానవ జన్మ దగ్గరకు వచ్చేటప్పుడు కల్లా, ఈ మానవ వర్గకు వచ్చేటప్పుడు కల్లా ఇక్కడ సర్దుబాటు సంబంధించినటువంటి ధర్మం పనిచేస్తుంది. కాబట్టి ఆ తీవ్రతని తగ్గించడానికి అవకాశం ఉంది. అది ఎట్లాగా తగ్గిస్తారో ఏంటో చూడండి. He will re-establish righteousness on earth. అంటే ఇప్పుడు క్రీస్తు రెండవ రాకడ, ఇక ఆయన కోసం అలా చూస్తూ కూర్చోవటం. ఆయన వచ్చి మొత్తం మళ్ళీ అందరికీ తుది తీర్పు ఇస్తాడు, చెడ్డ వాళ్ళని శిక్షిస్తాడు, మంచి వాళ్ళని తన రాజ్యంలోకి తీసుకెళ్తాడు, ఆ దైవ సామ్రాజ్యంలోకి అన్నట్టుగా ఆ భావన ఉంటుంది. అట్లా కాకుండా అలాగే కలికి వస్తాడు కదా, కలికి వచ్చినప్పుడు చూద్దాం, కలికి వచ్చేదాకా మనం ఆయన ప్రార్థిస్తూ కూర్చుందాం.
కల్కి దేవారా, దేవ కల్కి అవతారం తీసుకునిరా అని ప్రార్థిస్తూ కూర్చున్నాం. కానీ అట్లాగా కాకుండా దీనికి ప్రతిగా మన వంతు కర్తవ్యంగా మనం ఏం చేయగలం అన్నది, అంటే ఇట్లాగ మన వంతు కర్తవ్యం చేయాలి అంటే ముందు అసలు జరుగుతున్నదేంటో తెలియాలి కదా. ఏ పద్ధతిలో ఎలాగా జరుగుతుంది, దీన్ని ఎప్పటికీ సర్దుబాటు చేస్తారు. ఈ మధ్య కాలంలో సర్దుబాటు అయ్యేటట్టు ఉంటే ఓకే, మనం అంతగా శ్రమ తీసుకోక్కర్లేదు, మనం ఆలోచించక్కర్లేదు. మరి అది లేదే, 4,32,000 సంవత్సరాలు గడిచిన తర్వాత కానీ ఆ చివరిలో ఒక 5,000 సంవత్సరాల ముందో లేకపోతే ఒక 1000 సంవత్సరాల ముందో తీరిగ్గా ఆయన వస్తానంటున్నారు. కలికి అప్పుడు వస్తాడంటారు. అప్పుడు దాకా ఏంటి పరిస్థితి? ఇదేమో ఉండే కొంది పెరిగేదే కానీ తగ్గేది లేదు కదా. ఇక్కడ పరిస్థితి దీన్ని అలా వదిలేసేస్తే ఇక పెరగటమే కదా. ఆ పిచ్చి మొక్కను అలా వదిలేస్తే ఇలా మహావృక్షం అయిపోతుంది. దాని ద్వారా ఎన్నో చెడు ఫలితాలు కలుగుతూ ఉంటాయి, ఎన్నెన్నో బాధలు కలుగుతుంటాయి మానవాళికి. కాబట్టి దాన్ని ఏం చేయాలి మరి మనం? అంటే ఇక్కడ మనం పురాణంలో, విష్ణు పురాణంలో ఈయన ఒకరికి చెప్తున్నారు ఈ విషయాల గురించి. ఈ కలియుగం ఎట్లాగా ఉంటుంది, కలియుగ పరిస్థితులు అవన్నీ. ఓహో అట్లాగండి అని మనం వినేసి ఆ పక్కన పెట్టేయటం కాదు. ఎందుకు చెప్తున్నారు వాళ్ళు, ఆ గ్రంథం మనం ఎందుకు చదవాల్సిన అవసరం ఏర్పడింది, ఇట్లాగా ఆలోచించాలి మనం. ఇట్లాగా జరుగుతుంది అంటే మన వంతు కర్తవ్యం ఏంటి, మనం ఏం చేయగలం? ఎవరిని మార్చడం ఏం చేయక్కర్లా. మనం చేయాల్సిందేంటి, ఇదిగో ఇటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు పెట్టుకోవటం. దీని ద్వారా ఇది మంచి అందరికీ వెళ్ళాలి అన్నట్టుగా, ఆ దైవానుభూతిలోకి అందరూ వెళ్ళాలి. ఆత్మ దర్శనము, దైవానుభూతిలోకి తన స్వస్థితి యందు మేల్కాంచాలి అన్న యొక్క సంకల్పంతో మనకు తోచినట్టు మనం చేస్తూ ఉండటం. అట్లాగే మనం చేసే పనులు సృష్టికర్త కోసం చేస్తున్నాం, సృష్టించిన వాడి కోసం చేస్తున్నాం, మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం చేస్తున్నాం, సృష్టించిన వాడి కోసం చేస్తున్నాం అన్న భావనతో ఒక్కళ్ళు కదిలినా చాలు, దాని యొక్క ప్రభావము సామాన్యంగా ఉండదు. అట్లా అల్లుకుపోవటమే కదా. ఇప్పుడు ఒక్కడేగా ఆఫీసులో 20 మందిలో ఒక్కడేగా లంచం తీసుకుంది. చివరికి ఏమైంది, 20 మంది తీసేసుకున్నారు, మిగతా 19 మంది కూడా లంచాలు తీసుకోవడం మొదలు పెట్టేశారు. అట్లా వ్యాపిస్తుంది అనమాట. ఈ భూమండలం అంతా అలాగా వ్యాపిస్తుంది. ఒక్కడితోనే మొదలవుతుంది, అది ఒక్క అడుగుతోనే ప్రారంభం అని అన్నట్టుగా. కాబట్టి మనం ఈ పురాణ కథలు వింటాం. ఇవి ఎందుకు అంటే మన వంతు కర్తవ్యం ఏంటి, మనం ఏం చేయాలి. ఊరికే వినేసి అట్లా జరుగుతుందన్నమాట. కలికి వస్తాడా అయితే అని ఆ కలికి కోసం ఎదురు చూడటం. ఈ పురాణ కథలు ఇవన్నీ అట్లా ఎదురు చూడటం కోసం ఇవ్వలేదు. He will re-establish righteousness on earth, and the minds of those who live at the end of Kali Yuga shall be awakened. ఇక చివరగా ఈ యుగము అంతమయ్యే సమయంలో ఎవరైతే ఉన్నారో మానవాళి, వాళ్ళందరి యొక్క మనస్సులు who live at the end of కలియుగ, ఆ కలియుగము చివరిలో నివసిస్తున్నటువంటి మానవుల యొక్క మదిలో, మానవుల యొక్క మనస్సుల్లో షాల్ బి అవేకెండ్, ఆ మనసులన్నీ కూడా మేల్కోవటం జరుగుతుంది. ఎట్లాగా? అండ్ బికమ్ యాజ్ పెల్యూసిడ్ యాజ్ క్రిస్టల్. పెల్యూసిడ్ యాజ్ క్రిస్టల్. ఎంత మార్పు జరుగుతుందో చూడండి. ఆ మార్పు
4,32,000 సంవత్సరాల తర్వాత కాకుండా 4,32,000 సంవత్సరాలు చివర 1,000 సంవత్సరాలకో 2,000 సంవత్సరాలుగా అంతమవుతుంది అనంగా అప్పుడు కాదు ఆ పరిస్థితి. ఇప్పుడు ఈ క్షణంలో అన్నట్టుగా మనం చేయటం కోసం ఇచ్చారు ఇది. హ్యూమన్ మైండ్స్ అవేకండ్, మేల్కొంచుతాయి మొత్తం మనసులన్నీ. ఎలాగా? అండ్ బికమ్ యాజ్ పెల్యూసిడ్ యాజ్ క్రిస్టల్, నిర్మలంగా అన్నమాట, ట్రాన్స్పరెంట్ గా, స్వచ్ఛముగా. ఇంకా లోపల ఒక మాట పైన ఒక మాట కాదు. ఎందుకంటే అట్లాగా ఆలోచనలు పోయినాయి. అట్లాగా ఉండే కుతంత్రముగా, దుర్మార్గంగా, కుట్రపూరితంగా అట్లాగే ఈ వచ్చే ఆలోచనలు ఇటు మారిపోయినాయి. ఇట్లాగా మారిపోయినాయి. అట్లాగా మారిపోయినాయి. ఎప్పటికి? ఆ యుగం, కలియుగం చివరిలో అట్లాగా మారుతాయి అని చెప్తున్నాడు ఆయన. అప్పుడు దాకా ఎందుకండి, ఇప్పుడే మారుద్దాం అన్నట్టుగా మనం బయలుదేరాలన్నమాట. అది అందుకు మైత్రేయుల వారికి ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నాడు? మరి మైత్రేయుల వారి మొత్తం కలియుగానికి సంబంధించి ఆయన ఛార్జీ తీసుకుంటున్నాడు. జగద్గురువుగా ఆయన పడబోతున్నాడు. ఆయనలోకి కృష్ణుడి యొక్క అంశ ప్రవేశింపబోతుంది. అందుకని చివరిలో ఎట్లాగుంటుంది అంటున్నాడు? పెల్యూసిడ్ యాజ్ క్రిస్టల్. మొత్తం ఆ చివరిలో ఇక నివసించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మానవాళి, మిగిలిన మానవాళి, వాళ్ళందరి మనస్సులు కూడా నిర్మలంగా మారిపోతాయి. మలినంతో ఉన్నవన్నీ కూడా మలినము పోయి నిర్మలమైపోతాయి. ఇంకా 2-3 విషయాలు ఉన్నాయి. అవి ఈ డేస్ అండ్ నైట్స్ ఆఫ్ బ్రహ్మకి సంబంధించి మనం చెప్పుకుంటున్నాం కదా. ఇక అక్కడితో పూర్తి చేసుకుని మనం మళ్ళీ 6వ శ్లోకంలోకి వెళదాం. అంటే పురాణాల్లోని కథల్ని చదివేటప్పుడు ఎలాగ చదవాలి మనం, ఆ పద్ధతిలో మనం చెప్పుకుంటున్నాం అక్కడ. ఓకే, ఇప్పుడు ఈ గంట సేపు మనం చెప్పుకున్న దాని వల్ల ఒక అద్భుతమైనటువంటి శక్తి ఇక్కడ ఉత్పాదింపబడింది. ఆ ఉత్పాదింపబడినటువంటి శక్తి ఎటువంటి భావాలతో ఉంది? అద్భుతమైనటువంటి భావాలు చెప్పుకున్నాం మనం. ఇప్పుడు ఆయన కిందకి దిగి వస్తాడు. ఆ విశ్వ పురుషుడిలో నుంచి ఒక అంశ భూమండలం మీదకి దిగి వస్తుంది అన్నట్టుగా. దిగి వస్తుంది అంటే ఇప్పుడు జరుగుతూనే ఉంటుంది. అది ఏదో ఒక రూపంలో ప్రత్యేకంగా దిగి వచ్చేది ఆ సందర్భము, అది ఒక్కసారి జరుగుతుంది. అట్లా కాకుండా మిగతా సమయాల్లో ఇంకా అప్పుడు మాత్రమే వస్తాడు, ఇక ఎప్పుడు రాడు అనేది కాదు. ప్రతి క్షణం ఆయన కిందకి దిగి వస్తూనే ఉంటాడు. ఇక్కడ సరి చేయటానికి ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది. దానికి మన వంతు సహకారం అందించడం. దానికే ఇదిగో ఇటువంటి ఇప్పుడు ఈ మొత్తం శక్తి అంతా కూడా ఉత్పాదింపబడిన శక్తి మొత్తం భూమండలం మీద ఉన్న సమస్త మానవాళికి వాళ్ళ యొక్క స్వస్థితిలోకి వెళ్ళటానికి, స్వస్థితి యందు వాళ్ళు మేల్కాంచడానికి ఉపయోగపడేటట్టుగా చేయమని మనం సంకల్పిస్తూ ఇది చెప్పుకుందాం. స్వస్తి, స్వ అస్తి, నేను ఉన్నాను. నేను అంటే రాఘవరావు నేను, ఇట్లాగా ఎవరికి వాళ్ళ నేను కాదు. స్వస్థానికి సంబంధించిన నేను, అంతర్యామి నేను, ఆ పరమాత్మ తత్వానికి సంబంధించిన నేను అస్తి ఉన్నాను. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందములకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ.